ప్రార్థన. మహాగణితమైన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా నీ వాక్యం ద్వారా ఎంతమంది మీ వద్దకు ఆకర్షించబడుతున్నారో ప్రతి కుటుంబాన్ని ఎత్తిపట్టండి, దీవించండి, ఆకర్షించండి, పరలోక రాజ్యానికి వారసులుగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుక గారు, ప్రభుకుమార్, కీర్తి, జ్యోతి, ప్రజిత్, విజయవాడ. ఈ దినమున మన అంశము బీ రైట్, సరిగా నుండము 32వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. గత వారంలో మనము 31వ భాగాన్ని గురించి ధ్యానించాం. ఈరోజు మనము మరొక నూతన అధ్యాయంలోనికి వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, ఆఫ్ ఒబీడియన్స్ టు ది గవర్నమెంట్, లవ్ టువార్డ్ వన్స్ నైబర్ అండ్ ది వాక్ ఇన్ ద లైట్. మనకు ఉండవలసినటువంటి ప్రభుత్వం ఎడల ప్రేమ, అలాగే నీతి కలిగి మరి దేవుని వెలుగులో మనం ఎలా నడుచుకోవాలి అనేది ఈ అధ్యాయము తెలియజేస్తుంది. మరి అలాగే ఈ అధ్యాయమును 4 భాగములుగా విభజించడం జరిగింది. 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు ఉన్నటువంటి భాగములో ద గవర్నమెంట్ పవర్ ఆఫ్ గాడ్, మరి ప్రభుత్వ విషయంలో దేవుని శక్తి, లేదా ప్రభుత్వ అధికారుల విషయంలో దేవుని శక్తి. అలాగే 13వ అధ్యాయము 5 నుంచి 7 వరకు ఉన్నటువంటి భాగములో సబ్జెక్ట్ ఫర్ కాన్షియన్స్ సేక్, కనుక మనస్సాక్షి విషయంలో మరి ఉన్నటువంటి సందర్భాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అలాగే 13వ అధ్యాయము 8 నుండి 10 వచనాల వరకు ది ఆబ్లిగేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ లవ్, క్రైస్తవ ప్రేమ విషయంలో ఉన్నటువంటి కొన్ని మరి ప్రతికూలతలు అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో ద క్రిస్టియన్స్ వాక్ ఇన్ ద లైట్, క్రైస్తవులు దేవుని వెలుగులో నడుచుకోవాలి అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు మనము 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్ని ధ్యానించుకుందాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొందరు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డవి చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఇప్పుడు ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ప్రతివాడు, ప్రతి మనుష్యుడు అధికారులకు, పై అధికారులకు లోబడి ఉండాలి. ఒక పట్టణం ఉంది, ఆ పట్టణానికి ఒక అధికారి ఉంటాడు. ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి ఒక అధికారి ఉంటాడు. ఒక జిల్లా ఉంది, ఆ జిల్లాకు ఒక అధికారి ఉంటాడు. ఒక తాలూకా లేదా ఒక మండలం ఉంది, ఆ మండలానికి ఒక అధికారి ఉంటాడు. అలాగే ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రానికి ఒక అధికారి ఉంటాడు. అలాగే ఒక దేశం ఉంది, ఆ దేశానికి ఒక అధికారి ఉంటాడు.
కనుక ఎక్కడికక్కడే మరి ఈ అధికారములు అవి క్రమబద్ధీకరణ చేయబడుతూ ఉన్నాయి. ఈ అధికారములు అనేవి దేవుని యొక్క చిత్తము వల్లనే వారికి అవి అనుగ్రహించబడుతున్నాయి అని రాజ్యాంగము సెలవిస్తుంది. ఎక్కువ మంది ఈ అధికారాల విషయంలో అధికారం అనేది దేవుని వల్లనే సంక్రమిస్తుందని ఇలా ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. చివరికి వారు ఒప్పుకున్నది ఏమిటంటే, ఎక్కువ మంది దేనికి ఓటు వేశారు అంటే అధికారం అనేది దేవుని వల్లనే అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే దానికి ఉదాహరణ బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్న రాజుల చరిత్రను మనము ఒకసారి పరిశీలన చేస్తే, ఈ రాజులనే వాళ్ళు యూదా రాజులని, అంటే 2 గోత్రాల వారికి యూదా, బెన్యామీను, అలాగే మిగిలిన 10 గోత్రాల వారికి ఇశ్రాయేలు అని 2 రాజ్యములుగా విడగొట్టబడి పరిపాలించారు. అటు యూదా రాజులు ఒక 19 మంది, ఇశ్రాయేలు రాజులు ఒక 21 మంది రాజ్యాన్ని పరిపాలించారు. ఇక వీరు మాత్రమే కాకుండా వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు ఆ రోజుల్లో అషూరు, పారసీక, మాదీయ, బాబిలోనియా, సిరియా, ఫిలిస్తీయా ఇలాంటి సామ్రాజ్యాలు వెలిశాయి. సరే, అటు అన్యులను చూసుకున్నా, ఇటు దైవ ప్రజలను చూసుకున్నా, ఒక రాజు రాజ్యంలోనికి రావడానికి అతన్ని నియమించేది ఎవరు? ఎవరి నియమంతో అతడు రాజ్యాధికారంలోనికి వస్తున్నాడు అని మనము చరిత్రను పరిశీలించినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఉంటుంది. సౌలు రాజు అయినందుకు సమూయేలు ఏడ్చాడు, చింతించాడు. ఎందుకు సమూయేలు ఏడ్చాడు? ఎందుకు చింతించాడు? ఎందుకు నిద్ర పట్టక ఏడ్చాడు అంటే, సమూయేలు లేదా దేవుడు ఉద్దేశించినట్లుగా సౌలు పరిపాలించడం లేదు. దేవుని ఇష్టానికి అనుగుణ్యంగా సౌలు పరిపాలన జరగలేదు. అమాలేకీలను హతమార్చు అని దేవుడు చెప్పినప్పుడు హతమార్చినట్లే హతమార్చి వారి దగ్గర ఉన్నటువంటి కొన్ని పశువుల మందలను తోడుకొని వచ్చాడు. ఒక్క పురుగును, పిల్లను కూడా వదలకుండా హతము చేయమని దేవుడు చెప్పాడు. కానీ అందుకు భిన్నంగా సౌలు ఏం చేశాడు? అతని గార్ధాబాలు, పశువులు, గొర్రెలు, మేకలను వాటిని తీసుకొని వచ్చాడు. సమూయేలు సౌలు ఇంటికి వచ్చినప్పుడు వాటి అరుపులు, కేకలు వినబడుతున్నాయి. ఏంటయ్యా ఇది అని అంటే, మీ దేవుడికే బలి ఇవ్వడానికి తెచ్చాను అన్నాడు. అంటే దేవుడు చెప్పాడా నువ్వు అమాలేకీలను హతం చేసి కొన్ని మేకలు, గొర్రెలు, పశువులు, గార్ధాబాలు తోడుకొని రా అని చెప్పాడా? ఒక్క పొల్ల కూడా విడిచిపెట్టడానికి లేదు. మొత్తాన్ని హతమార్చు అన్నాడు. మరి ఇతడేం చేశాడు? తీసుకొచ్చాడు. కనుక ఇలాగేంటంటే అతని పరిపాలన దేవుని యొక్క దృష్టికి లేదా దేవుని చిత్తానికి అనుగుణ్యంగా అతను ప్రవర్తించలేదు. అందుకని సమూయేలు ఏడ్చాడు. నేను ఎందుకు ఇతన్ని రాజుగా చేశాను అని ఏడ్చాడు. అప్పుడు దేవుడు అతని మనవి ఆలకించి, ఇప్పుడు నీవు ఉదయాన్నే లేచి నీ బుడ్డిని తైలంతో నింపుకొని బేత్లెహేమీయుడైన యెషై ఇంటికి వెళ్ళు. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను అన్నాడు. సమూయేలు ఉదయాన్నే లేచి బుడ్డిని తైలంతో నింపుకొని బేత్లెహేము వెళ్ళాడు. బేత్లెహేములో యెషై ఇంటికి వెళ్ళాడు.
ఎస్ఐ ఎదురుగా వచ్చాడు. అయ్యా బాగున్నారా? బాగున్నాను రా, మీ ఇంటికి వస్తున్నాను, నీ కుమారులందరినీ పిలిపించు అన్నాడు. ఒక్కొక్కడిని పిలిపించాడు. మొదట ఏలియాబు, షమ్మా, అమీనాదాబు, ఒకడు ఎత్తరి, ఒకడు లావుగా ఉన్నాడు, ఒకడు అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. వీడేనా అంటున్నాడు. కాదు, దేవుడు అంటున్నాడు మనుషుడు పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు వాని ఆంతర్యాన్ని చూస్తాడు. కాబట్టి ఇది వీళ్ళు కాదు. ఏమయ్యా ఏంటి, వీళ్ళేనా నీ కుమారులు అని అడిగాడు. 7 దేవుడు వద్దన్నాడు. అయ్యా ఇంకొకడు ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు మేపుకుంటూ వెళ్ళాడు, నువ్వు వచ్చే టైం అవుతుంది. అంతలో దావీదు హే అనుకుంటా వస్తున్నాడు. వెంటనే దేవుని ఆత్మ సమూయేలుతో చెప్తుంది, నువ్వు త్వరగా లేచి వెళ్ళి ఆ యవనస్తుడి మీద తైలాన్ని కుమ్మరించు. ఇతడే నేను కోరుకున్నవాడు, నా చిత్తానుసారమైన మనుషునొక నేను కనుగొన్నాను. నువ్వు లేచి వెళ్ళి ఇతని తల మీద తైలమును అభిషేకించు. అప్పుడు వెంటనే సమూయేలు లేచి వెళ్ళి దావీదు మీద తైలాన్ని కుమ్మరించాడు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏమని అనుకోవాలి? అధికారులను, రాజులను నియమించేటప్పుడు ఎవరి ప్రణాళిక ఇక్కడ నెరవేర్చబడుతుంది? దావీదును అభిషేకించినప్పుడు దేవుని ప్రణాళిక సమూయేలును పంపించి తైలముతో అతని తల మీద అభిషేకింపజేసి అతన్ని ఎన్నుకొనడాన్ని మనం చూస్తాం. మరి దావీదు ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు? అతడు హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు. మొత్తము దావీదు ఇశ్రాయేలీయులను, యూదా వారిని పరిపాలించిన కాలము 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఎవరు రాజయ్యారు? సొలొమోను రాజయ్యాడు. దావీదు తర్వాత రాజ్యానికి రావాలని చాలామంది యత్నం చేసి చచ్చిపోయారు. అబషాలోము పరిపాలనకు రావాలనుకున్నాడు, తర్వాత అతని కుమారుడు పరిపాలనలోకి రావాలనుకున్నాడు. చాలామంది యత్నం చేశారు. యోవాబు ప్రయత్నించాడు, ఎవరి వల్ల కానీ చివరికి దేవుడు ఎవరు నియమించాడు? అతడు నాతానును పంపించి సొలొమోనును ఎన్నిక చేశాడు. కనుక ఈ విధంగా ప్రవక్తలను పంపించి దేవుడు ఒక రాజును నియమిస్తూ వచ్చాడు. కనుక అధికారుల విషయంలో అలాగే ఏలియా కూడా దుఃఖపడినప్పుడు ఏలియా యెజబెలు విషయంలో దుఃఖపడ్డాడు, ఆహాబు విషయంలో దుఃఖపడ్డాడు. 40 రోజులు ప్రయాణం చేసి బదరీ వృక్షం కింద కూర్చొని ఏడ్చాడు. అతడు హోరేబులో ఒక పర్వతంలోనికి వెళ్ళి ఏడ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు నీవు లేచి హజాయేలుకు వెళ్ళు, అక్కడ సిరియావాడైన బెన్హదదును రాజుగా అభిషేకించు. సిరియా వెళ్ళి హజాయేలుకు పట్టాభిషేకము చేయి. ఇశ్రాయేలునకు వెళ్ళి యెహూకు పట్టాభిషేకము చేయి. అలాగే ఆబెల్మోహోలా వెళ్ళి ఎలీషాకు పట్టాభిషేకము చేయి. హజాయేలు ఖడ్గము విడిచిన వారిని యెహూ ఖడ్గము వధిస్తుంది, యెహూ ఖడ్గము విడిచిన వారిని ఎలీషా ఖడ్గము వధిస్తుంది. ఇక్కడ కూడా దేవుడు రాజులను ఏర్పాటు చేసినప్పుడు ఎలీషాను పంపించాడు. కనుక అధికారములనేవి ఎవరి వలన సంక్రమిస్తున్నాయి? మనము చరిత్ర చూసినప్పుడు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఈ రాజులు నియమించబడ్డారు. దేవునికి చిత్తముగా భిన్నముగా ఏదైతే జరగలేదో ఆ రాజును దేవుడు తోసేశాడు. ఆయనకి ఇష్టమైన వారిని మాత్రమే ఉంచాడు. కనుక పౌలు అంటున్నాడు, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండాలి. సబ్మిసివ్, హంబుల్నెస్, తగ్గించుకోవాలి.
అధికారులు ఎదుట తగ్గించుకోవాలి, తల బిరుసుగా ఉండకూడదు. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. అధికారం అంటే ఆ అధికారి ఎలాంటి వాడైనా సరే అహంకారంగా ఉన్నాడా, కోపిష్టిగా ఉన్నాడా, విసుక్కునేవాడుగా ఉన్నాడా, సణుక్కునేవాడుగా ఉన్నాడా, ఎవడైనా సరే ఆ అధికారం అనేది దేవుని వల్లనే అతను అక్కడ నియమించబడ్డాడు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారాలు ఏ అధికారమైతే అది, ఏ అధికారమైనా సరే, గ్రామాధికారి అయినా, పట్టణాధికారి అయినా, మండలాధికారి అయినా, జిల్లాధికారి అయినా, రాష్ట్రాధికారి అయినా, లేకపోతే దేశాధికారి అయినా, లేదా ప్రపంచాధికారి అయినా, ఏ అధికారమైనా సరే అది దేవుని వలన వారు నియమించబడ్డారు అని మనం గ్రహించాలి. క్రైస్తవులు, ముఖ్యంగా క్రైస్తవులకు రాస్తున్నాడు, మనం లోపడాలి. అయ్యా వెళ్ళేటప్పుడు ఎడంపక్కి వెళ్ళి వచ్చేటప్పుడు కుడివైపు రా అంటే నేను క్రైస్తవుణ్ణి, నేను వెళ్ళేటప్పుడు కుడివైపు వెళ్తాను, వచ్చేటప్పుడు ఎడమవైపు వస్తానంటే ఎలాగా? నీకు ఒక అధికారం, వాళ్ళకు ఒక అధికారం, నీకు ఒక నియమం, వాళ్ళకు ఒక నియమం లేదుగా. అందరికీ ఒకటే నియమం. నేను ఇటే వెళ్తానంటాడు ఒకడు. అట్లా వెళ్ళటానికి వీల్లేదు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. అలా ఎదిరించావనుకో, వచ్చేటప్పుడు నువ్వు రైట్లో రావాలి, వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో వెళ్ళాలి. అలా కాకుండా నువ్వు లెఫ్ట్లోను రైట్లోను వచ్చావనుకో ఏమవుద్ది? చిక్కుతావు, వాడిని నిలబెడతాడు, శిక్ష తెచ్చుకుంటావు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. ప్రభుత్వం రూలింగ్, ఈ రూలింగ్ అనేది దేనికి అంటే చెడ్డ కార్యానికి, అంటే తప్పు చేసినప్పుడే సరిదిద్దడానికి. ఒప్పు చేస్తే సరిదిద్దడానికి వాళ్ళు లేరు. ఒప్పు చేస్తే ఎవరిని ఏమనరు, తప్పు చేస్తే సరిదిద్దడానికి వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు చెడ్డ కార్యములకే వాళ్ళు కానీ మంచి కార్యములకు భయంకరులు కారు అంటున్నాడు. పలానా వాడు చండశాసనుడు అని అంటే, చండశాసనుడు దేనికి అంటే నువ్వు చెడు పని చేస్తే, నువ్వు మంచి పని చేస్తే అతను మంచివాడిగానే ఉంటాడు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వాళ్ళు ఎందుకున్నారు? నీకు మేలు చేయడానికి ఉన్నారు. ఒకవేళ అధికారులను సహించడం, మీకేంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, మీరు బాగానే ఉన్నారు అంటాడు. ఈయనెవడు తెచ్చుకోవద్దు అన్నాడు? వాడు కష్టపడి చదివాడు, తెచ్చుకున్నాడు. నిన్నెవడు కష్టపడొద్దు అన్నాడు? అలా కష్టపడకుండా ఇతరులు నిందిస్తూ ఉంటారు. వీడికన్నీ ఉచితంగా రావాలి, అయిపోవాలి. చాలా తప్పండి. కనుక అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయము. నువ్వు వాళ్ళకు భయపడాలనుకుంటావా? మేలు చేయి, మేలు చేయి. ఇక్కడ యూరిన్ పోయకూడదు అని గోడ మీద రాస్తాడు. ఈడెళ్ళి అక్కడే పోస్తాడు. ఇక్కడ ఉమ్మి వేయరాదు, ఈ తొట్టిలో ఉమ్మి వేయరాదు అంటే తొట్టిలోనే వేస్తాడు. అదే ఇతర దేశాల్లో చేసావనుకో, నువ్వు ఎవడు చూడలేదు అనుకుంటావు, అక్కడ సెన్సార్లు ఉంటాయి, నీ ఇంటికి ఎమ్మటే నోటీస్ వచ్చేస్తుంది. నువ్వు ఫైన్ కట్టావా సరే, లేదా ఎమ్మటే జైల్లో పెడతారు. ఎక్కడంటే చెల్లుబాటు అవుతుంది. నువ్వు ఎట్లు వచ్చినా ఇక్కడ ఎవడు మాట్లాడు. 100 మంది మీద కారు దూసుకొచ్చి చచ్చిపోయినా ఇక్కడ ఎవడు మాట్లాడు. అక్కడ అలా కాదు, వెంటనే కటకటాల్లోకి వెళ్ళిపోతావు. ఇక్కడ చెల్లుబాటు అవుతుంది నీకు.
ఇందులో చెత్త వేయరాదు అంటే అందులోనే చెత్త వేస్తాడు. కాలువల్లో చెత్త వేయొద్దంటే కాలువలో చెత్త వేస్తాడు. అనేక మంది వచ్చి ఇళ్ళకు వచ్చి అవన్నీ పోగు చేసుకెళ్తారు, చెత్త డబ్బాలు. ఇంటికి వస్తారు పాపం వాళ్ళు. ఆ ఇంటికి వచ్చి వాడికి ఇవ్వడం వీడికి కష్టమైపోద్ది. తుప్పకొని తీసుకెళ్ళి కాలువలో వేస్తాడు. చూడండి ఎంత నీచమైనగా ప్రజలు దిగజారుతారు. చూడండి, ఇదేనా అధికారులకు లోబట్టం అంటే? ఓ దోమలు పెరిగిపోతున్నాయండి. మరి చెత్త చెదారం ఇంటి చుట్టూ చేర్చుకుంటామండి, దోమలు పెరగవు. నీ ఇల్లు ఎలా ఉంచుకున్నావు? శుభ్రంగా ఉందా? ఇంటి నిండా కాగితాలు, మసిగుడ్డలు, ఉతకడం, గోనె పట్టాలు, ఎక్కడ చెత్త అక్కడే ఈగలు దోమలు ముసురుతూ ఉంటాయి. ఏంటి అలా ఉంటే ఏంటి? ఫినాయిల్తో కడుక్కోవడం, డెటాల్తో శుభ్రం చేసుకోవడం, అంతా క్లీన్ చేసుకోవడం, పొద్దున్నే చెత్తోళ్ళు వస్తే అది ఇచ్చేయడం. ఉన్నాయి కదా నియమాలు, మరి వాటిని పాటించట్లేదు. జబ్బులు ఎందుకు వస్తాయి? అండి మా అమ్మాయికి జ్వరం అండి. జ్వరానికి కారకుడు వీడే. వీడు శుభ్రం చేస్తే జ్వరం వచ్చేది కాదు. వీడు శుభ్రం చేయడు, వీడు శుభ్రంగా ఉండడు. ఒకడు మొహం కడుక్కోకుండా అన్నం తినేస్తాడు. పెట్టమ్మా తొందరగా. బ్రష్ చేయడానికి కూడా బద్ధకం వీడికి. గుడ్డలు ఉత్తుకోవడానికి కూడా కష్టమే వీడికి. ఒకడు వర్షంలో ఆరేస్తాడు గుడ్డలు, అయ్యే ఉతుకుతాయండి. ఉతుకుతా వీడు తొడుక్కుంటాడంట. వాటిని ఇస్త్రీ చేసి తొడుగుతాడు మళ్ళీ. కనుక నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయము. నువ్వు వాళ్ళకు భయపడాలనుకుంటే మేలు చేయి, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. వారి చేత నువ్వు మెప్పు పొందుతావు. మీ ఇల్లు చాలా శుభ్రంగా ఉందండి, మీరు చాలా డీసెంట్గా ఉంటున్నారు, మీ పరిసరాలు చాలా శుభ్రంగా ఉన్నాయి అని వాళ్ళ చేత నీవు మెప్పు పొందుతావు. నీవు చెడ్డవి చేసిన ఎడల భయపడము. నువ్వు చెడ్డవి చేస్తున్నావా కనుక నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. ఊరికే ఖడ్గము ధరింపరు. ఖడ్గం అంటే వాళ్ళు తీసుకునే యాక్షన్ అన్నమాట. నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే యాక్షన్, నోటీస్ వస్తుంది. ఇదిగో నువ్వు కాలువలో చెత్త వేసావు, 500 కట్టు. నువ్వు ఇదిగో పాలిథిన్ కవర్ వాడొద్దంటే వాడావు, 5,000 కట్టు. మొన్న ఒకడు అన్నాడండి, నాకు 10,000 పెనాల్టీ వేసాడండి. ఎందుకు వేసాడు? పాలిథిన్ కవర్లు వాడొద్దన్నాను, నేను వాడుతున్నాను, వేసాడు. ఊరికి ఎందుకు వేస్తాడు? కాబట్టి ఊరికయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. వాళ్ళు కూడా సర్వెంట్స్ ఆఫ్ గాడే. ఓ సేవ చేసేవాడే సర్వెంట్ కాదు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? సేవ ఏం చేస్తున్నారు? ఇక గుళ్ళో పాటలు పాడి ఇక ఈయన 4 వాక్యాలు చెప్తే ఇక ఈయన సేవ చేస్తున్నట్టు, అంటే వీళ్ళు సేవకులు కాదనుకుంటున్నాడు. ఇది కూడా సేవే, గుర్తుపెట్టుకో. కనుక ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఈ విధంగా మనము అధికారుల్ని గౌరవించాలి, మన్నించాలి, ప్రేమించాలి, సత్కరించాలి, లోబడాలి అని చెప్పి పౌలు హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు చెప్పబడిన లేఖనములను శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి మీ రాజ్య నివాసులనుగా తయారు చేయవలసిందిగా స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మీ దీవెనలు వారికి సమృద్ధిగా అనుగ్రహించవలసిందిగా
యేసు నామమున ఈ మనవులను అడిగి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును ఎందరైతే ఆలకించారో వారి కుటుంబాలకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునికే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.